40,000 కోట్లతో టాటా పవరా పవన విద్యుత్తులో భారీ పెట్టుబడి. రాష్ట్ర వ్యాప్తంగా 20 హోటళ్లు స్థాపన, అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ కూడా. టీసీఎస్ ఆధ్వర్యంలో ఐటీ డెవలప్మెంట్ సెంటరు, సచివాలయంలో చంద్రబాబుతో టాటా గ్రూప్ చంద్రశేఖరన్ భేటీ. పారిశ్రామికాంధ్ర దిశగా కీలక చర్చలు. ఇక సంతోషంగా బొక్యాలు ఇస్తుండే, శాలువాలు కప్పుతుండే చంద్రబాబు నాయుడు గారు. ఈ సంతోషం సూట్లు, బూట్లు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు వస్తే ఎక్కడ లేని ముఖంలో ఆనందం వద్ద చంద్రబాబు గారికి. ఏంది 40,000 కోట్లతో టాటా పవర్ అట 40,000 కోట్ల సంపదని వాళ్ళకి అప్పజెప్పే కార్యక్రమం చేస్తాను. వాళ్ళకి రాయితీలు అయ్యి ఇచ్చి. దాంతోపాటు 20 హోటళ్ళట, పెద్ద పెద్ద కన్వెన్షన్లట పెట్టుకొని దంచుకోండి అంటాడు. 20 పెద్ద పెద్ద హోటళ్ళు కట్టి పెండండి ప్రజల దగ్గర మా రాష్ట్రం నుంచి. కన్వెన్షన్లు కట్టండి, పెండండి. 40,000 కోట్లు పెట్టుబడి పెట్టి 80,000 కోట్లు సంపాదించుకో. ఇగో బోక్యా శాలువా అని ఇస్తాడు. అదే పేద ప్రజలకు ఇచ్చే రైతు భరోసా గురించి, తల్లి వందనం గురించి, అన్నదాత సుఖీభావ గురించి లేదు. అన్నదాత దుఃఖీభావ అయింది, తల్లికి వందనం లేదు, తల్లికి పంగనామాలు పెట్టిండు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఉచిత బస్ ప్రయాణం లేదు, మహిళా నిధి లేదు. వీటన్నిటి కాడికి వచ్చిన మొహం మార్చుకుంటారు చంద్రబాబు. ఈ అమ్మాయి వీళ్ళందరికీ ఏందిరానైనా అంత అనాగాని వాళ్ళకి అందరికీ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. మనం ఇట్లాంటి వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు తగిలితే మనకు మంచి బెనిఫిట్ ఉంటుంది అనే పద్ధతిలో ఇలా ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వ్యవహార శైలి నడుస్తుంది.